హాయ్ హలో అందరూ బాగున్నారా? నన్ను మర్చిపోతున్నారా? నేను తెలంగాణ కూతురు, ఆంధ్ర కోడల్ని. పెద్దమ్మ గుడికి అయితే వచ్చామండి. నవరాత్రులు కదా, శుక్రవారము అని అయితే పెద్దమ్మ గుడికి వచ్చాము. లోపలికి పోదామనేసరికి ట్రాఫిక్ అయితే ఫుల్ అయిపోయింది. సరేలే అనేసి లోపలికి అయితే వెళ్తున్నాము. అంతా డెకరేషన్లు చేస్తున్నారు. సరేలే డెకరేషన్లు చేస్తున్నారు, పక్కనే తీశాను. ఇక వెళ్దామని లోపలికైతే వెళ్తున్నాము. తల్లివి పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లివే పెద్దమ్మ, కొలిచిన వారికి పెద్దమ్మ, కోటి వారాలిచ్చే తల్లి పెద్దమ్మ. తల్లివే పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లివే పెద్దమ్మ, కొలిచిన వారికి పెద్దమ్మ, కోటి వారాలిచ్చే తల్లి పెద్దమ్మ. కరుణించే తల్లివి పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లివే పెద్దమ్మ. కోటికి తల్లి ఇలవెల్పు అయినావు, బాధల్ని తొలగించే బంధువు అయినావు, కష్టాలు తీర్చేటి మా తల్లి పెద్దమ్మ, కష్టాలు తీర్చేటి మా తల్లి పెద్దమ్మ. కోటికి తల్లి ఇలవెల్పు అయినావు, బాధల్ని తొలగించే బంధువు అయినావు, కష్టాలు తీర్చేటి మా తల్లి పెద్దమ్మ, కష్టాలు తీర్చేటి మా తల్లి పెద్దమ్మ. సుఖాలు మాపేటి పెద్దమ్మ, మాకు సక్కనైన తల్లి పెద్దమ్మ, చల్లంగా దీవించే పెద్దమ్మ, సర్వ పాపాలు తొలగించే పెద్దమ్మ. తల్లిదే పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లిదే పెద్దమ్మ, కొలిచిన వారికి పెద్దమ్మ, కోటి వరాలిచ్చే తల్లి పెద్దమ్మ. కరుణించే తల్లివి పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లివే పెద్దమ్మ. అనాథ జీవుల ఆదుకునే తల్లి, అక్షర రూపిణై వెలిగేటి మా తల్లి, అఖిలాండ నాయకి మా తల్లి పెద్దమ్మ, అఖిలాండ నాయకి మా తల్లి పెద్దమ్మ. అనాథ జీవుల ఆదుకునే తల్లి, అక్షర రూపిణై వెలిగేటి మా తల్లి, అఖిలాండ నాయకి మా తల్లి పెద్దమ్మ, అఖిలాండ నాయకి మా తల్లి పెద్దమ్మ. ఆదరించే తల్లి పెద్దమ్మ, మమ్ము ఆదుకునే తల్లి పెద్దమ్మ, సిరులిచ్చే తల్లివి పెద్దమ్మ, మా అన్నపూర్ణవమ్మ పెద్దమ్మ. తల్లిదే పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లిదే పెద్దమ్మ, కొలిచిన. మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే గజస్తంభం ఉంటుంది కదా, మేమైతే చిన్న గుడి, అది ఎప్పటి నుంచో ఉంది ఆ గుడి. ఆ గుడికైతే వెళ్ళి సరే దర్శనం చేసుకుందాము అంటే అందరూ ఆడ కొబ్బరి చెట్టు ఉంటుంది. కొబ్బరి చెట్టుకైతే ఫుల్గా ఏదంటే నిమ్మకాయతో దీపాలు పెడుతున్నాయి నెయ్యొత్తులు. సరేలే అనేసి అయితే దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని వద్దామని చూస్తున్నాము. ఎందుకంటే చిన్న గుడి ఆడ అమ్మవారికి ఒడిబియ్యాలు అన్నీ అక్కడే పూస్తారనమాట ఖాళీ టైంలో. ఇప్పుడైతే మరి పూస్తున్నారా లేదా అన్నది తెలియదు, కానీ ఎందుకంటే జనాలే కిక్కిరుస్తున్నారు. ఇంకా ఒడిబియ్యాలు పోయడానికి ఉంది, దండం పెట్టుకొని రావడమే అయిపోతుంది. వంగిన వాళ్ళు అయితే లేగలేదమ్మా. దీపాలని ఆరతులని అవని ఇవని చెప్పేసేసి ఇవ్వారు. సరేలే అనేసి అయితే మేమైతే దండం పెట్టుకున్నాం దేవుడికి, నువ్వే తల్లి దిక్కు అనేసి. ఎందుకంటే వెళ్ళగానే ఫస్ట్ ఈ అమ్మవారికి చిన్నది గుడి పెట్టుకొని అయితే మేము ఎక్కువసేపు ఉండలేదు. అందరు కోరికలు అన్నది ఎట్లుంటుంది, ఇదేంటి అనుకుంటున్నారా? గజస్తంభం దగ్గర డబ్బులు నిలబెడతారు అంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు పెట్టలేదు, ఎందుకంటే మనకు అన్ని నమ్మకాల కంటే దేవుడి మీద నమ్మకం ఎక్కువ. రూపాయి నిలబెట్టినంత మాత్రమే నమ్మకం, కానీ మీకు నమ్మకం ఉంటే మీరు నిలబెట్టండి. చూసారా గజస్తంభం కాడ అదొక ఇది వేశారు, దాని ప్రకారంగా మాత్రం అందరూ నిలబెడుతున్నారు. మేమైతే చూసి సరే మీకు కూడా వెళ్ళినప్పుడు అయితే మీరు రూపాయి నిలబెట్టుకోండి మన మనసులో అనుకొని, నెరవేరితే అదృష్టమే,
నెరవేరకపోయినా పర్వాలేదు అనుకోండి, తృప్తి పడండి. కానీ మళ్ళీ ఒక మూడ్ ఆఫ్లో వెళ్ళమాకండి టెంపుల్కి వచ్చి. ఇక మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే అలంకరణ కూడా సూపర్గా చేశారు అసలు. అంటే ప్రతి సంవత్సరం చేస్తారు, చాలా బాగా చేస్తారు, కానీ బాగా అనిపించింది. సరేలే మనం ఇది చేసేదేముందిలే అనేసి నేనైతే మీకు కూడా కాస్త చూడనోళ్ళు చూస్తారు కదా అని అయితే ప్రతిదీ తీశాను వీడియో. అమ్మవారిని అలంకరణ చూసారు ఎంత బాగా చేశారో. చూడండి. అమ్మవు నీవమ్మ, నిట్ట నీవమ్మ మా తల్లి పెద్దమ్మ, ఆదిశంకరుడికి పత్నివి నీవమ్మ, ఆదిశంకరుడికి పత్నివి నీవమ్మ. మీకు ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేను ఇప్పుడు ఆ వీడియో తీసింది ఫస్ట్ అమ్మవారు ఆమె అన్నమాట. ఫస్ట్ ఉంది. చాలామందికి ఆ పైన పెట్టారు అమ్మవారు తెలియదు, మామూలుగా ఏదో అలంకరణ కాదు, ఫస్ట్ చిన్న గుడి ఉన్నప్పుడు పెట్టిన అమ్మవారు అనమాట, పైన పెట్టారనమాట. ఇక కొత్తది లోపల గర్భగుడిలో ఉన్నదైతే వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో తీయకూడదు, ఎందుకంటే శక్తిగల తల్లి కాబట్టి నేనైతే తీయొద్దు అని అయితే నేను తీయలేదు. సరే దండం పెట్టుకున్నా వచ్చేసాను, ఎందుకంటే ఇక మీకు తెలిసిన అమ్మవారే కదా, అందుకని నేనైతే ఆమెను తీయలే. ఇక పక్కన అన్నీ అవి పెట్టారు కదా విగ్రహాలు అవి ఇవి, ఇక వాళ్ళని మాత్రం నేను చూపించాను. ఇక బయటకు అయితే వెళ్తున్నాం, అక్కడికి దేవతల దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడికక్కడ కట్టిపడేశారు. ఇక మనం వెళ్ళడానికి రాలేదు, సరేలే అనేసి మనం అయితే బయటకు వస్తున్నాం. బయటకు వస్తే వినాయకుడు, లక్ష్మీదేవి, పార్వతీదేవిది ఉంటుంది చూడండి. ఆ తర్వాత పుట్టగోడ ఉంటుంది. మా తల్లి పెద్దమ్మ, ఆదిశంకరుడికి పత్నివి పెద్దమ్మ, ఆదిశంకరుడికి పత్నివి పెద్దమ్మ, అభయప్రదాదేవి పెద్దమ్మ, మా సీత పోషిని పెద్దమ్మ, సంతానం లేనోళ్ళకు పెద్దమ్మ, నువ్వు సంతానమిస్తావు పెద్దమ్మ, తల్లివే పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లివే పెద్దమ్మ, కొలచిన వారికి పెద్దమ్మ, కోటి వరాలిచ్చే తల్లి పెద్దమ్మ, కరుణించే తల్లివి పెద్దమ్మ, మమ్ము కాపాడే తల్లివే పెద్దమ్మ. ఇది భోజనాలు ప్రసాదాలు పెట్టేదన్నమాట. పైన భోజనాలు పెడతారు, కింద ప్రసాదాలు పెడతారు. ఇందులో ఏంటంటే లోపలికి వెళ్తే మంచి అయిన జనార్దన్ రెడ్డి గారిది మంచి విగ్రహం చేపించి రియల్గా ఉంటుంది. ఇక మనకిప్పుడు పండగ వాతావరణం కదా, ఎక్కడికక్కడ చూసారా 2007లో అంటే మా పాప పుట్టినాకే గుడి నిర్మాణం పూర్తయింది. 1990లో స్టార్ట్ అయ్యి 2007లో ముగించింది. పాత గుడి మాత్రం 1967లో ఉందన్నమాట. ఎందుకంటే నేను పాత గుడికి కూడా నేను వెళ్ళేసి వచ్చాను. ఇదిగో పాత గుడి అంత చిన్నగా ఉండేది, చుట్టూ వేప చెట్లు, సీతాఫలం చెట్లు అన్నీ ఉండేవి. ఈ గుడికి నేను వెళ్ళాను, ఎందుకంటే ఈ గుడి నేను చూశాను. మనమే వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళం పెద్దమ్మ తల్లికి అప్పట్లో. తర్వాత ఆయన వచ్చినాక కట్టించాడు. అంటే
ఇక చూడండి, ఆ టైంలో ఆయన కట్టించాడు, ఈయనే కట్టించింది ఆ గుడి, పెద్దమ్మ తల్లి గుడి. నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఎంత హ్యాపీగా అది కట్టడానికి కొంతమందికి స్తోమత అనేది ఉండాలి. స్తోమత అన్నది కాకుండా ఏంటంటే ఆయనకు దేవుడు అమ్మవారు అనుగ్రహించి